బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ తొలిసారి సమావేశమవుతుంది. కాసేపట్లో జరిగే ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఖార్గే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న కీలక సమావేశం కావడంతో ఈ భేటీపై అందరి దృష్టి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ తొలిసారి సమావేశమవుతుంది. కాసేపట్లో జరిగే ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఖార్గే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న కీలక సమావేశం కావడంతో ఈ భేటీపై అందరి దృష్టి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, చెప్పండి, సమావేశంలో హలో అయితే దీనిపై మరింత సమాచారాన్ని ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ఏదైతే మల్లికార్జున ఖార్గే అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి సమావేశం అనుకోవచ్చు. దీనికి ముఖ్యంగా మన పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించిన ముఖ్య నేతలతో ఈ సమావేశం అయితే జరగనుంది. సో దీనికి ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇదే తొలిసారి సమావేశం అయితే జరుపుకోవచ్చు. ఏదైతే ఈ సమావేశం పైన అందరి దృష్టి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దృష్టి, అందరి దృష్టి ఇప్పుడు ఏదైతే కొద్దిసేపటి సమావేశం అయితే జరగనుంది. ప్రజలు అందరి దృష్టి దీనిపైనే ముఖ్యంగా మొన్న జరిగిన భారత్ ధృవయాత్ర కావచ్చు, మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికలు కావచ్చు, దీనికి సంబంధించి ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక పరిణామాలపై మొన్న జరిగిన యాత్రలకు సంబంధించి, రాహుల్ గాంధీ నిర్వహించిన యాత్రకు సంబంధించి కానీ దీనిపైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అలాగే దేశంలో రాజకీయాల పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పేసి దానిపైన కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైట్ కావ్య, థ్యాంక్ యూ.